మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో పాటుగా ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించినటువంటి నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి. బాలూరి గోవర్ధన్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ముద్దుగా బీజీఆర్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన కొద్ది రోజుల క్రితమే కొన్ని విషయాల్లో అంటే మనస్తాపానికి గురై బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అనుకూల పవనాలు, అలాగే సీనియర్లు అయినటువంటి ఎందరో మంది బీజీఆర్ లాంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి విషయంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అమ్మ స్టూడియోకు స్వాగతం. ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి నాడి కావచ్చు, ఈ పరిస్థితుల్లో ఏ ఏ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజల్లో కొద్దిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో కొద్దిగా అసంతృప్తి అనేది, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంది. అందుకని చెప్పి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కొత్త రేషన్స్ కార్డ్స్ ఇవ్వలేదు. ఈవెన్ విడో పెన్షన్స్ ఏవైతే పాపం వాళ్ళకు భర్త చనిపోతే ఆధారం పెన్షనే వాళ్ళకు, అంటే ఇంటికాడ సంపాదించే మనిషి చనిపోతే వాళ్ళకు ఆధారమే పెన్షన్ కనుక గత 3 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోవడం, మరి అదేవిధంగా పేపర్ లీకేజెస్ కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతి ప్రజలు గ్రహించారు. కాళేశ్వరం కావచ్చు, లేకపోతే మిషన్ భగీరథ కావచ్చు. ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో మనకు పెన్గంగా అనేది పెరినియల్ రివర్, 24/7 ఎప్పుడు నీళ్లు ఉండేటువంటి నది. అది అవసరం అనుకుంటే ఆదిలాబాద్కు బోత్కు ఇక్కడ నుండే నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా నీకు 200 కిలోమీటర్ దూరం నుంచి నీళ్లు తీసుకొస్తే పైప్ బ్రేక్ డౌన్ అయితే, మొన్న పైప్ లైన్ బ్రేక్ డౌన్ అయితే దాదాపు 65-70 రోజులు ఒక 100 గ్రామాలకు నీళ్లు లేవు. తర్నం నుండి బేలా మాంగ్రూడ్ వరకు అసలు డ్రింకింగ్ వాటర్ లేదు. పాత సోర్సెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. మళ్ళీ వాళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని తాగునీటి కొరకు గంగకు పోయి తీసుకునేటువంటి పాత పరిస్థితి ఒక 30-40 ఇయర్స్ ముందు ఏదైతే చూస్తుండో ఆ పరిస్థితి తీసుకొచ్చిండు. అంటే జనాలకు నీళ్లు అందించడాన్ని, అలాగే రోడ్ల సౌకర్యాన్ని, విద్యుత్ సౌకర్యాన్ని, అంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 7.5 దశాబ్దాలు కావస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో కూడా జనాలకు తాగునీరు, రోడ్లు, విద్యుత్ అంటే సర్వసాధారణమైనటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలనే అభివృద్ధిగా చూపుతున్నటువంటి విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సరే, ఇది రోడ్లు వేయడం అనేది, కరెంటుని మనం అప్గ్రేడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇది నిరంతర ప్రక్రియ. ఇది అంటే ఎవరో ఇప్పుడు దాయి శంకర్ సాబు మట్టి రోడ్ వేస్తే మసూద్ సాబ్ కంకర్ రోడ్ వేసి ఉండొచ్చు, వామరెడ్డి రామచంద్రరెడ్డి సాబ్ దాని మీద టార్ వేసి ఉండొచ్చు, బీటీ వేసి ఉండొచ్చు. ఇవన్నీ నిరంతర ప్రక్రియ. అందుకని చెప్పి ఇవి కాకుండా మౌలికంగా మనం చూడాల్సింది ఏమంటే, ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఆదిలాబాద్లో ఒక 5 నుంచి 10,000 కుటుంబాలకు ఉపాధి లభిస్తే అది పర్మనెంట్ డెవలప్మెంట్ అని చెప్పి మనం కోరుకోవచ్చు. ఏ విధంగానైతే సీసీఐ కానీ స్పిన్నింగ్ మిల్ ఒక 760 మంది పనిచేసేవాళ్ళు, సీసీఐలో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒక 5,000 కుటుంబాలకు ఆసరాగా నిలిచేవాళ్ళు. ఇటువంటి ఇండస్ట్రీస్ ఒకవేళ వచ్చినట్టయితే అది ఒక పర్మనెంట్ సోర్స్గా ఉంటుంది. కానీ ఈ రోడ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ తాత్కాలికంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ చేస్తుంది, చేయకుండా ఉండకపోదు. మీరు గత 2 ఎన్నికలు 3 ఎన్నికల సందర్భాల్లో కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ విజయంలో కావచ్చు కీలక పాత్ర వహించినటువంటి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడడానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? అంటే దీనిపైన స్థానికంగా నానా రకాల చర్చలు జరుగుతుండొచ్చు, కానీ వాటన్నిటిని పక్కన పెడితే ప్రధానమైనటువంటి కారణాలేంటి? ప్రధానమైనటువంటి కారణం ఏమనంటే 2014 నుంచి దాదాపు 7 సందర్భాలలో అంటే జనరల్ కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఓసీ ఉమెన్కు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఇస్తే మా మిస్సెస్కు మేము టికెట్ అడగడం జరిగింది. అప్పుడు కూడా ఆయన టికెట్ ఇవ్వలే.
ఆ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన్నే పిలిచి జనరల్ వచ్చింది మీకే ఇస్తా అని చెప్పి మళ్ళీ ఆయన సామాజిక వర్గానికి అడ్జస్ట్ చేసుకున్నాడు. మరి మూడోది మళ్ళీ తర్వాత లైబ్రరీ వచ్చింది, రైతు సమన్వయ సమితి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది, మళ్ళీ డీసీసీబీ చైర్మన్ వచ్చింది. డీసీసీబీ చైర్మన్ విషయంలో ముఖ్యమంత్రి గారు నాకు ఫేవర్ చేసినప్పటికీ ఇక్కడ మాత్రమే నాకు డైరెక్టర్ ఇవ్వకపోవడం, నేను ఆసిఫాబాద్ నుంచి డైరెక్టర్గా ఎన్నుకోబడడం, ముఖ్యమంత్రి గారు మరి మంత్రి గారికి చెప్పడం, ఒకవేళ రామన్న వద్దంటే నువ్వు ఇంకెక్కడి నుంచి ఆయన అడ్జస్ట్ తీసుకొచ్చారంటే ఆసిఫాబాద్ నుంచి నన్ను అడ్జస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాతి క్రమంలో మరి డీసీసీబీ చైర్మన్ చేయాలని చెప్పి పట్టుదలతోటే కేసీఆర్ గారు ఉన్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలను జతగట్టి తీసుకెళ్ళి ఆయనకు ఒకవేళ డీసీసీబీ చైర్మన్ ఇస్తే నా పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో అంటే దాదాపుగా ఫైనల్ అయినట్టు మూమెంట్లో ఆదిలాబాద్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, రెండు ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల చేంజ్ అయినటువంటి సీట్లు ఇవి రెండు. దాంట్లో నామదేవ్ గారికి అప్పుడు మరి వారు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాతి క్రమంలో ఆయన కొద్దిగా మా ఫ్రెండ్స్ కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు మనస్తాపం చెంది మరి ఆయన పైన కొన్ని పోస్టింగ్స్ పెట్టడంతో ఆయన అరే మనం ఫ్రెండ్స్ ఇది ఈ విధమైనటువంటి పోస్టింగ్స్ పెడతా ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదామంటే నాగేష్ గారు ఇంట్లో కూర్చోవడం జరిగింది, మాజీ ఎంపీ నాగేష్ గారు. ఆయన ఏమంటాడంటే నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పని చేయించిన నా పేరు చెప్పాలా, లేకపోతే మనము కలిసిపోయినట్టు ప్రజలలో ఒక ఇమేజ్ పోవాలా, ఇప్పుడు ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది నాకు, నువ్వు ఇన్సూరెన్స్ వాళ్ళని ఢిల్లీ నుంచి పిలిపించినావు, వాళ్ళు వచ్చి ఇక్కడ కలెక్టర్ ముందర నిన్ను మెంబర్గా పెట్టి చేసిర్రు, అది మాకు చాలామంది నన్ను అడుగుతున్నారు ఎమ్మెల్యే మీరా గోవర్ధన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. సరే ఏది ఏమైనా కలిసిపోతామన్నారు, మీరు ఒక ప్రస్తావన తెచ్చారు కనుక నేను రెడీ ఉన్నా అని చెప్పి చెప్పమన్నా ఏమున్నాయి కండిషన్. ఒక కండిషన్ ఇది చెప్పిండు, రెండో కండిషన్ నా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టాలన్నాడు, ఓకే అని చెప్పినాం. మూడోది ఏమంటాడంటే నా పిల్లలకు ఒకవేళ ఒక భరోసా కలిగింది అనుకోండి మన ఇద్దరం కలిసిపోయినామని, అప్పుడు మీకు ఏమైనా జిల్లాలో పోస్ట్ ఇస్తా అని చెప్పి అన్నాడు. అన్న మీరు నేను కంటెంపరీ, మీ పిల్లలు ఎవరు, పిల్లల పాత్ర ఏమి, నాకు 10,000 ఇవ్వడంలో అని ఆత్మగౌరవ సమస్యతో నేను బయటకు వచ్చేసినాం. 2 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరికి పోవడం బంద్ చేసినాం. అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం అనేది కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, అంటే రామన్న మీతో మాట్లాడినటువంటి ఏదైతే సరళి ఉందో ఆ ప్రకారంగా ఆయన పార్టీ పదవుల్ని ప్రజాస్వామిక అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్ని అంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా భావిస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక అంటే ఆర్గనైజేషన్ పవర్గా అంటే పవర్ఫుల్గా లేకపోవడం కూడా ఒక కారణం. అక్కడ ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు, లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు ఇచ్చారు. అంటే జిల్లాలో ఏదైనా పదవి వేయాలంటే వాళ్ళు చెప్తే తప్ప వేరే ఇవ్వడానికి లేదు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మన ఉద్యమకారులను అడ్జస్ట్ చేసుకొని అక్కడ పదవులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఆయన ఒక మాట అన్నాడు రామన్న, నేనైతే ఇవ్వగానే మీకు ఒకవేళ ఏ విధంగానైతే సీఎం గారు డైరెక్ట్గా మీకు పోస్ట్ ఇచ్చిండో ఆ విధంగా ఆయన అక్కడి నుండి ఏమన్నా ఇస్తే నాకు ఏం అభ్యంతరం లేదని చెప్పి అన్న తర్వాత ఈ రిమ్స్ ఉద్యోగాలలో రోస్టర్ మెయింటైన్ చేయాలని చెప్పి నేను కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ చేసిన. అది తప్పు కాదు, కానీ ఇక ఆయన కల్పవృక్షంగా లాగా మారింది రిమ్స్. దాంట్లో కొద్దిగా మరి రావాల్సినటువంటి డబ్బులు వస్తలేవు ఈయన చేయడం వల్ల అని కేటీఆర్ గారికి పోయి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వద్దు, ఆయన ఒకవేళ వస్తే నేను అప్సెట్ అవుతా అని చెప్పి చెప్పడం వల్ల, ఇది నేను కాదు కేటీఆర్ గారు స్వయంగా మొన్న ఒక 3-4 రోజుల కిందట ఫోన్ చేసి కేవలం జోగురామన్ చెప్పడం వల్లే నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యే అప్సెట్ అవుతాడు అన్న ఉద్దేశంతో నేను అపాయింట్మెంట్ ఇవ్వలే, అయినా ఆయన మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతాను, ఒక్కసారి ప్లీజ్ మాట్లాడండి అని చెప్పి అడిగితే మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జోగురామన్న తన జీవిత కాలంలో ఎప్పుడూ ఎదుర్కోలేనంతగా, అంటే దాదాపు ఆయన కూడా 3-3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనంతగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే జనరల్గా ఏమవుతాయంటే ఆదిలాబాద్లో కరప్షన్ని ఎవరు ఒప్పుకోరు ఒకటి. రెండవది ఈ కుటుంబ పాలన ఏదైతే తీసుకురావడం జరిగిందో అది కూడా ప్రజలకు అంటే మింగుడు పడతలేదు. కరప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న పోస్ట్ వచ్చినా గురుకులాలలో కావచ్చు,
స్వీపర్ పోస్టులు వచ్చిన స్కూల్స్లో కావచ్చు, రిమ్స్లో కావచ్చు, ఈవెన్ మున్సిపాలిటీలో పాపం నాలిలో దిగి కచరా తీయాల్సినటువంటి పోస్ట్ కూడా 50,000కి అమ్ముకునే పరిస్థితికి వాళ్ళు వచ్చిందంటే ఇది ప్రజలకు తెలియంది కాదు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ వాళ్ళకి వచ్చింది కనుక ఇప్పుడు ఓటు రూపంలో ఆయనని మరి ఓడగొట్టడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్నికల కోలాహలం, ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది, అలాగే అంతిమంగా ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం అయితే ట్రయాంగిల్ ఫైట్ అనేది అందరు భావిస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో వీస్తున్నటువంటి కాంగ్రెస్ యొక్క పవనాల వలన బీజేపీ మేజర్గా లాస్ అవుతున్నట్టు మేము భావిస్తాము. ఎందుకంటే బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తీసేసిన తర్వాత గ్రాఫ్ పడిపోవడం, దాంట్లో జాయినింగ్స్ కాకపోవడం, ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా మరి వెళ్ళిపోవడం, బీజేపీ ఏదైతే అంటే బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు 12% రాష్ట్రంలో, అమ్మనటువంటి జాగాలో 14-15%. ఆ 15%లో కూడా ఒక 3-4% మైనస్ అయ్యి అవి కాంగ్రెస్ వైపు వస్తాయని చెప్పి భావిస్తాను. ఎందుకంటే అది జోగు రామన్న వ్యతిరేక ఓటు. అది బీజేపీకి వెళ్ళేటువంటి ఓటు ఏదైతే ఉందో అది జోగు రామన్న వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు గత ఎన్నికలతో గత 2 సార్లు 3 సార్లు జోగురామన్కు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భాన్ని కనుక మనం పోల్చి చూసినట్లయితే ఈ మార్తోని గతంలో ఉన్నటువంటి ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మీలాంటి చాలామంది దూరమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీరు అలాగే డైరీ డెవలప్మెంట్ చైర్మన్గా వ్యవహరించినటువంటి లోకభూమారెడ్డి గారు, అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా, వీళ్ళతో పాటుగా ఆర్ఏ రాజన్న, దివంగత రాజన్న, మీరందరూ కూడా దూరమైనటువంటి పరిస్థితి. ఈ లోటు, దీనికి సంబంధించినటువంటి ఫలితం ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందంట? ఒక మా విషయానికి వస్తే మేమైతే ఇంకా పార్టీలో కొద్దిగా కొనసాగుతున్నాం. మాకు హైకమాండ్ ఆదుకుంటుంది అని చెప్పి ఒక ఆశతో మేము ముందుకెళ్ళాం. మరి మనీషా గారికి అయితే ఒక అవకాశం వచ్చింది, భూమారెడ్డి గారికి మరి ఉద్యమకారుడిగా ఒక అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది అంటే 2012లో ఆయన జాయిన్ అయిన తర్వాత ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పాత క్యాడర్ ఏదైతే ఉందో, ఇది 2వ దశ ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉన్నటువంటి క్యాడర్ దాదాపు ఒక 500 మంది తెగించి కొట్లాడారు. అంటే బంధువులలో కావచ్చు, జైలుకు పోవడం కావచ్చు, అంటే పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా వాళ్ళు ఇది చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుడం రాములు అనే ఒక కార్యకర్త ఉన్నాడు, తెగించి కొట్లాడాడు. మేము అప్పటికి ఇంకా నేను కూడా జాయిన్ కాలి, ఆయన మీద కేసులు కావడం, ఆయనకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళ కోడలకు ఎంపీపీ ఇవ్వమంటే ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇంకా చాలామంది కౌన్సిలర్కు టికెట్లు అడిగితే కూడా ఇవ్వకపోవడం, అంటే దాంట్లో కూడా టికెట్లలో కూడా అవినీతి, మళ్ళీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు దాదాపు ఒక 500 మంది కార్యకర్తలు ఆయనకు దూరమైనరు, ఉద్యమకారులు. అంటే పార్టీతో ఆయనతో వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ఒక 500 మెంబర్స్ ఎవరైతే కొట్లాడినరో వాళ్ళంతా కూడా ఇప్పుడు దూరం కావడం జరిగింది. దానికి కారణం ఏమంటే నెపోటిజం. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులు, వీళ్ళు మాత్రమే నాకు కావాలి, వేరే వాళ్ళు అంటే ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టడం వల్ల మనస్తాపం చెంది చాలామంది, కొంతమంది బీజేపీకి పోవడం, కొంతమంది తటస్థులుగా ఉండడం, కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేయడం, అంటే వీళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములు చాలా వరకు ప్రైవేట్ పరం కావడం, అలాగే ఎన్ఓసి భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, లేదా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూ కబ్జాలు, ఈ వ్యవహారం అంటే ఇది సర్వసాధారణమేనా, లేకపోతే జోగురామన్న హయాంలో ఇది చాలా వరకు పెరిగింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా పనిచేసేది ఎమ్మెల్యేనే జోగురామన్న గారు. మరి ఆయన అధ్యక్షతన ఉన్నటువంటి ఒక కమిటీకే ఎన్ఓసీలు పోతూ ఉన్నాయి, ప్రభుత్వ భూములు బై నంబర్లు వేస్తూ పట్టా భూములు చూపించుకుంటూ అమ్మేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయనకు తెలియదు కాదు, ఎందుకంటే ఆయన దాంట్లో ఏదో కొద్దిగా లాలుచిపడి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏమంటే ప్రభుత్వ భూములు కాపాడకపోతే ఫ్యూచర్ అవసరాల కొరకు మనం అవసరం ఉన్నా మనకు భూమి దొరకదు, కొందామన్నా దొరకదు ఏదైనా అవసరం వస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అగ్రికల్చర్ ఏజీబీఎస్సీ కాలేజ్ వచ్చింది, ఏజీబీఎస్సీ కాలేజ్కు ఇక్కడ అంతా ల్యాండ్ దొరకకపోవడం వల్ల
అది సాధనాలలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది మనకు. అంతేకాకుండా మరి ఒక ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొరకు 200 ఎకరాలు కావాలంటే ఇక్కడ ఎక్కడ కూడా దొరకకపోవడం వలన మాంగ్రూడ్లో అంటే బేలా బార్డర్ మీద ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఉపాధి మన వాళ్ళకి దొరుకుతుందా, మహారాష్ట్ర వాళ్ళకి దొరుకుతుందా? ఈ విధమైన కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా గిరిజన యూనివర్సిటీ కేంద్రం నుండి ఆదిలాబాద్కు అలాట్ అయినప్పటికీ కూడా ఇక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుల నిర్లక్ష్యం కారణంగానే వేరే జిల్లాకు తరలిపోయింది అనేటటువంటి అపవాదు, ఆరోపణ చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో అసలు నిజానిజాలేంటి? ఆయన అంటే ఇంతకాలము ఆయన వెంట ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతగా దాంట్లో నిజానిజాలేంటి? అంటే వాస్తవానికి గిరిజన యూనివర్సిటీ కొరకు కావాల్సినటువంటి ల్యాండ్ కూడా 542 ఎకర్స్ మరి ఊట్నూరు ప్రాంతంలో ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇక కారణాలు మరి మన పైరవి పక్క లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఇంటర్నల్ ఇవి కావచ్చు. కానీ గిరిజన యూనివర్సిటీ జనరల్గా ఏముంది అంటే కేసీఆర్ గారికి ఈ నార్థన్ తెలంగాణ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. అంటే ఏది ఉన్నా ఆయన ఫస్ట్ హైదరాబాద్ ప్రయారిటీ, సెకండ్ వాళ్ళ ముగ్గురు కొడుకు అల్లుడు ఆయన కాన్స్టిట్యున్సీస్ ప్రయారిటీ, ఆ తర్వాత ఏమైనా ప్రయారిటీ ఉంటే వరంగల్, కరీంనగర్ వరకే ఉంది ఆయన. అట్లా ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ ఇవి రెండు కూడా ఐసోలేటెడ్ ఉన్నాయి, వాళ్ళ దృష్టిలో లేవు ఇవి. అందుకు ఏది వచ్చినా టెక్స్టైల్ పార్క్ వచ్చినా, ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ మనం ఎలిజిబుల్ లేమా? ఇప్పుడు కైట్స్ 2 యూనిట్లు అక్కడే పెట్టడం, ఒక యూనిట్ ఆదిలాబాద్లో కూడా పెట్టచ్చు కదా. ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. సరి అయిన పంతాలో రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ఎమ్మెల్యే గారు. ఆయన ఎప్పుడు కూడా గవర్నమెంట్కు ఈ రోడ్లు, నాలీలు, బ్రిడ్జ్లు ఇవి తప్పితే ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీ కావాలని చెప్పో, లేకపోతే జాబ్స్ క్రియేట్ చేసేటువంటి ఒక ఇవి కావచ్చు, ఇవన్నీ ఏమీ చేయలేదు ఆయన. ఆ ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఇప్పుడు ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే తెల్ల బంగారంగా పేర్కొనబడేటటువంటి పత్తికి నిలయంగా పేర్కొనేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు 100కు పైన ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే స్థాయికి వచ్చినాయి. దాంతోపాటుగా ప్రతి మారు కూడా సిసిఐకి సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారం, అది ధర కావచ్చు లేదా కొనుగోళ్లకు సంబంధించినటువంటి తేమ విషయం కావచ్చు, ప్రతి మారు కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనలు, గొడవలు చోటు చేసుకునే పరిస్థితి. అంటే దీంట్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి జోగు రామన్న ప్రమేయం అంటే ప్రైవేట్ వ్యాపారులతో కుమ్ముక్కైనటువంటి వ్యవహారం ఏదైనా ఉందా, లేకపోతే అది సిసిఐ నుండి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు? సరే, ఇప్పుడు కనీస మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు వ్యాపారస్తులకు గిట్టుబాటు అయితేనే కొంటారు, లేకుంటే కొనరు. అయితే చాలా సందర్భాల్లో దాదాపు ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా వ్యాపారస్తులు ఒక రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మార్కెట్ సెస్ ఉంటుందో అది 1% డిఫరెన్స్ ఉంది మహారాష్ట్రకు మనకు. పవర్ టారిఫ్లో కూడా డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి తక్కువ ఉంది, మనకు ఎక్కువ ఉంది. వాళ్ళకి ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళకు కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఇవన్నీ కూడా లేకపోవడం వలన వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు. ఈ 1% సెస్ కావచ్చు, పవర్ టారిఫ్లో రేట్స్లో ఎస్కలేషన్స్ ఉన్నాయి అని చెప్పి వారు చెప్తున్నారు. ఆ రిప్రజెంటేషన్ చాలాసార్లు వాళ్ళు యూనియన్ పరంగా తీసుకొచ్చి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన అటెండ్ కాకపోవడం వల్లే ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ మహారాష్ట్రలో ప్రాక్టీస్ చేయడం, మరి ఇక్కడ గిట్టుబాటు కాకుండా ఉంటే సిసిఐ కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే మీరు కూడా రైతు కుటుంబం నుంచే వచ్చినటువంటి వ్యక్తి. రామన్న, జోగు రామన్న కూడా చాలా సందర్భాల్లో నేను రైతు బిడ్డను, నేను రైతును అని చెప్పి పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు పక్షపాతం అని చెప్పి పేర్కొన్న పరిస్థితి. ఈ సందర్భంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జోగు రామన్న తన మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే దాదాపు 30 మందికి పైగా రైతుల పైన కేసులు పెట్టించినటువంటి పరిస్థితిని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే రైతు కుటుంబం నుంచి రావడం, రైతుల పక్షపాతి కావడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన బీసీ మినిస్టర్గా ఉండి, ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి ఈ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు, ఒకటి. రెండవది ఏమనంటే ఆయనకు రైతుల సమస్యల మీద అవగాహన లేదు. వాళ్ళు ఎందుకు ఇది చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టియడం అనేది, అసలు కేసులు పెట్టియడం అనేది వాళ్ళ కడుపు మండి వాళ్ళకి రేట్ వస్తలేదని ఆందోళనకు దిగుతారు. అంత మాత్రాన పవర్ ఉంది కదా అని చెప్పి రైతుల పైన 30 మంది పైన కేసులు చేయడం అనేది అది అమానుషం. అంతేకాకుండా ఇప్పుడు రైతుల పరంగా చూసినట్టయితే కింగ్ పత్తి అని ఒకటి వచ్చింది, 101 నార్త్ కంపెనీ.
వాడు 15 కోట్ల రూపాయలకు ఇక్కడ నేను పోరాడి అవార్డు పాస్ చేయిస్తే ఆయన ఒక్కరోజు కూడా దాన్ని సమర్థించలే. ఇంకా చాలా ఉన్నాయి, ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, ఇంకా తర్వాత మొన్న జరిగిన విక్రాంత్ సీడ్ కుంభకోణం కావచ్చు, అన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచించారు. ఇప్పుడు బీటీ ఏదైతే 101 ఏదైతే ఇదైందో అంటే నష్టపోయినారు రైతులు, అది ఖచ్చితంగా సీడ్ ఫెయిల్యూర్ వల్లే అయింది అని చెప్పి ఇక్కడ అవార్డు పాస్ చేయడం జరిగింది. మరి ఆయన మండలానికి సంబంధించిన వాళ్ళే 900 ఉన్నారు, ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 3000 ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన ఇన్సూరెన్స్లో ఏడీసీసీ బ్యాంకులో దాదాపు 4000 మంది రైతులు నష్టపోయిన ఇన్సూరెన్స్ 30 కోట్ల రూపాయలు రావాలి. ఇప్పుడు అది నష్టపోవడానికి కారణం ఏమంటే పోర్టల్ అప్లోడ్ కాలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ చేయకపోవడం, ఈరోజు ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్లే ఆదిలాబాద్లో దాదాపు రైతులు 30 కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ప్రీమియం చెల్లించిన తర్వాత ఆయనకు రాకపోవడం అని అంటే అది ఆయన నైతిక హక్కు. ప్రీమియం చెల్లించాడు కనుక ఆయన నైతిక హక్కు ఆయనకు రావాలా. కానీ ఈయన దాంట్లో ఏం పట్టించుకోవడం లేదు. ఎన్నికల తర్వాత అంటే మొన్నటి వరకు అధికార పార్టీ నాయకుడు కోర్టుకు వెళ్ళడం అంటే అది ఒక కరెక్ట్గా ఉండదని చెప్పి భావించడం. డెఫినెట్గా ఎన్నికల తర్వాత రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళి మేము అది సాధిస్తాం. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి గత 2 ఎన్నికల్లో కూడా గెలిచినటువంటి అభ్యర్థి జోగురామన్న, 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ నాయకుడు పాయల్ శంకర్, వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల్లో కేవలం అంటే ఎన్నికల తర్వాత కావచ్చు వీళ్ళ రాజకీయం అంతా కూడా కేవలం పరస్పర ఆరోపణలు ఈ విధంగా సాగుతుంది అనేటటువంటి ఒక టాక్ అనుకోవచ్చు, ఆరోపణ అనుకోవచ్చు ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఎవరిని కూడా మిగతా నాయకుల్ని లైవ్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్లోకి రాకుండా చూడడానికే ఈ విధంగా వీళ్ళు చర్చల్లో ఉంటారు అనేటటువంటి అపవాదు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరు వీళ్ళిద్దరు చేసుకునేటటువంటి ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందా? కనీసం ఎప్పుడైనా వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్ని అంటే బహిర్గతం చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందని అనుకోవచ్చా మీ దృష్టిలో? ఇక ఇంటర్నల్గా ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇద్దరికి సంబంధాలు అయితే టాక్ ఉంది. అంటే ఈయన జోగురామన్న సెటిల్ చేసిన దాంట్లో వాళ్ళ అబ్బాయి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈయన కూడా దాంట్లో కొద్దిగా షేర్ తీసుకుంటాడు అనేది ఒక బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకుంటారు. సరే, ఇది మనకు తెలియదు కనుక మనం దాన్ని రూల్ అవుట్ చేసినప్పటికీ మున్సిపల్ ఎన్నికలలో తన కుమారుడిని మున్సిపల్ చైర్మన్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంత టికెట్స్ అక్కడక్కడ అంటే ఒక రాజకీయవేత్తగా మనం అసెస్ చేసినట్టయితే అరే ఇది ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అని అనుకునే చోట్ల కూడా ఆయన సరైన క్యాండిడేట్స్కు టికెట్స్ ఇవ్వకపోవడం అంటే ఇండైరెక్ట్లీ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అది బహిరంగంగా అయింది, చర్చ జరిగింది. ఇంకా 10 నుంచి 11 సీట్లు వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉండే బీజేపీ. ఇటువంటి తప్పులు చేయడం వలన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక క్యాండిడేట్ని నిలబెట్టి మళ్ళీ ఆ క్యాండిడేట్ విడ్రాల్ కొరకు మరి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అందుకని చెప్పి జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒకటే అనే చర్చ ఈరోజు చాలా బలంగా ప్రజల లోపల ఉంది. అది ఆ ఒక్క కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక కొత్త క్యాండిడేట్ చూసాము, ఒకసారి మార్పు జరగాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు ఈరోజు. అంటే వాస్తవంగా చూసినట్లయితే జోగురామన్నకు సంబంధించినటువంటి చిన్ననాటి మిత్రుల్ని కదిపినప్పుడు ఆయన విద్యార్హతలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే జోగురామన్న తనకు తనుగా ప్రకటించుకునేటటువంటి విద్యార్హతల్లో కొంత తేడా కనిపిస్తుంది. అంటే ఆయన విద్యార్హతల విషయంలో మీకు ఏదైనా అవగాహన ఉందా? ఆయన జోగురామన్న చెప్పేది ఎంతవరకు నిజము? అంటే నేను కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పటికీ ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఆదిలాబాద్లో చేసి వెళ్ళినటువంటి విషయం నాకు తెలుసు. ఇక్కడ బంకట్లాల్ గారు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఫస్ట్ ఇయర్ మాత్రం ఇక్కడ చేసిండు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోత్లో మరి చేసిండు అని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో చాలామంది చెప్తూ ఉంటారు ఫేక్ సర్టిఫికెట్స్ డిగ్రీ తెచ్చుకొని వీళ్ళు పెట్టుకున్నారు. ఎవరు జోగురామన్న కావచ్చు, మనోహర్ కావచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా పదవులు అడిగితే ఏ క్వాలిఫికేషన్ అడిగితే అక్కడెక్కడో చూపెడతారు, కానీ అదేమీ ఎన్కరేజ్ అయ్యేదా? అటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి మరి ఒక అనుమానం అయితే ఉంది. మరి ఎప్పుడు కూడా మరి అఫిడవిట్లో కానీ దేంట్లో కానీ ఇంటర్మీడియట్ రాస్తూ ఉన్నాడు ఆయన. అంటే వాస్తవంగా చూసినట్లయితే 2009 ఎన్నికల సమయంలో జోగురామన్న అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఆస్తులు కావచ్చు, అలాగే
2014 ఉప ఎన్నిక పక్కన పెడితే 2014 అలాగే 2018 ప్రతి ఎన్నికలకు సంబంధించినటువంటి అఫిడవిట్లో ఆయన ఆస్తులు అధికారికంగా పెరుగుతున్నాయా లేకపోతే వాటిని దాచిపెడుతున్నారా? సరే, ఇప్పుడు ఆస్తులు అనేటివి ఇప్పుడు 2009లో ఆయన 2004లో ఏదైతే అప్లై చేసినా 2009 వరకు కూడా అంతే ఉన్నాయి. అప్పుడు ఓడిపోవడం జరిగింది 9లో. ఇక 9 తర్వాత కొద్దిగా మరి జరిగినటువంటి ఎన్నికల్లో కొద్ది పెరిగినట్టు వాళ్ళు చూపించడం జరిగింది. కొన్ని ఇన్ఫ్రా దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కొన్ని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఛానల్లో కూడా కొంత పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు అవన్నీ అఫిడవిట్లు, అది ఓపెన్ డాక్యుమెంట్, అది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. అందుకని చెప్పి అది గణనీయంగా కొంచెం పెరగడానికి కారణాలు ఇవే. ఇప్పుడు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ అయిన మీద వస్తుందో ఆ ప్రజలు కూడా చూసిండ్రు కదా. ఇప్పుడు చిన్న మనిషి మరి ఇప్పుడు ఫౌండేషన్ అంటే దానికి ఒక లెక్క ఉండాలి. ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చినట్టు కుక్కర్లను పట్టుకుంటే ఐటీ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఫౌండేషన్లో ఆయన వైట్ మనీ ఉంది, దానివల్లనే క్లీన్ చిట్ ఇస్తే ఆయన కుక్కర్స్ పంచగలిగాడు. మరి జోగు ఫౌండేషన్ ద్వారా ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజలకు పంచడం జరిగింది. అంబులెన్స్లు కొనడము, లేకుంటే క్రికెట్ టోర్నమెంట్లకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫౌండేషన్ అంటే ఆయన సంపాదించినటువంటి డబ్బులలో నుంచి కొంత డబ్బు ట్యాక్స్ పోకుండా ఎగ్జామ్షన్ ఇస్తారు. ఆ ఎగ్జామ్షన్ డబ్బులతో మనం చేయాలి ఇవన్నీ. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? బిజినెస్లు అయితే ఏం లేవు, వ్యాపారం మనం చూస్తూ ఉన్నాం, ఇండస్ట్రీస్ లేవు ఆయనకు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా అవినీతి సొమ్మే కదా. అంటే వాస్తవంగా జోగు ఫౌండేషన్ అనేటటువంటి సందర్భం వచ్చింది కాబట్టి జోగు ఫౌండేషన్ స్థాపించినటువంటి కొద్ది రోజులలోనే మంత్రి హోదాలో జోగు ఫౌండేషన్ చైర్మన్గా తన తనయుడికి అవార్డు ఇచ్చుకున్నటువంటి సందర్భాన్ని అంటే ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే జోగు ఫౌండేషన్ కంటే ముందు ఇక్కడ ఇవి ట్రస్టులు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు లేవనుకోవచ్చా, లేకపోతే పుత్రవాత్సల్యంతో అది ఇవ్వడం అనుకోవచ్చు? అది మీకు ముందే చెప్పిన నెపోటిజం, నేను నా కుటుంబం నా వాళ్ళు, ఇది ఒకటే. ఎందుకు ఇప్పుడు June 2 ఆవిర్భావ దినోత్సవం రోజు కొన్ని అవార్డ్స్ ఇచ్చిండ్రు కళాకారులకు అని చెప్పి, మా స్పోర్ట్స్లో ఒక 50,000. మేమేం చేసినామంటే పాయింట్స్, మాకు ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ ప్రకారం సుధాకర్ రావు గారు డిఎస్ఓ ఉన్నప్పుడు ఎవరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇచ్చినాం. పేద వాళ్ళకు చెందినాయి పోయినాయి డబ్బులు. ఇప్పుడు ఈ కళాకారులలో పైరవిలే. ఒక డాక్టర్కు నిర్మల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్కు 2 సార్లు అవార్డు ఇచ్చిండు ఒక సంవత్సరం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆయనకి. అదేంది నాకు అర్థం కాలేదు. అంటే వేరే కళాకారులు జిల్లాలో లేరు, ఉమ్మడి జిల్లా అప్పుడైతే. అంటే నెపోటిజం, వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఈయనకి ఇవ్వాల్సిందంటే ఆయనకి ఇచ్చిండు. చూసుకోండి ఒకసారి మీరు కూడా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే ఈ చెనాకా కోరట బ్యారేజ్ అనేటటువంటిది చాలా సుదీర్ఘ కాలంగా నిర్మాణ దశలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నిర్మాణ జాప్యానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు 2014 ఇచ్చినటువంటి హామీ ఎప్పుడో దాటిపోయినటువంటి పరిస్థితి. ఈ జాప్యంలో జోగురామన్న పాత్ర ఎంత ఉంది అని అనుకోవచ్చు? 2015లో ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా సక్సెస్ కావు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు వేరుంటాయి, మనకున్న సమస్య. సబ్మర్జెన్సీ అంతా మహారాష్ట్రలో ఉంది కనుక కొన్ని గ్రామాలు తరలించాలి, అది ఇబ్బందికరమైనటువంటి పని అని చెప్పి భావించవచ్చు. దాంట్లో మనకు రావాల్సినటువంటి 5.1 TMC కొరకు మరి అప్పుడు గౌరవ నగేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, మాండా వెంకటేశ్వరరావు మినిస్టర్ ఉన్నప్పుడు మేము చేసి ఆ అగ్రిమెంట్ని చేసుకురావడం అనేది జరిగింది టీడీపీ హయాంలో. ఆ తర్వాత ఇక్కడ కూడా మరి సబ్మర్జెన్సీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, కొంత కోర్టుకు వెళ్ళడం వల్ల, పర్యావరణవేత్తలు ఆమె బహుగుణ వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నాలు ఇవ్వడం వల్ల ఇబ్బంది జరుగుతున్నదని చెప్పి గ్రహించి ఇంటర్ స్టేట్ అంటే మేము బ్యారేజ్ కట్టుకుంటాం, మా 5.1 TMC మేము వాడుకుంటాం బ్యారేజ్ ద్వారా, మీకు సబ్మర్జెన్సీ ఉండదు ఏముండదు, దీనికి క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒక నయా పైసా కూడా మహారాష్ట్ర దగ్గర తీసుకోకుండా ఈ బ్యారేజ్ నిర్మాణం ఒకటి జరిగింది. నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో ఈయన పట్టించుకోకపోవడం. యాక్చువల్లీ ఒక ప్రాజెక్టుకు, ఒక బ్యారేజే కావచ్చు, ఒక ప్రాజెక్టే కావచ్చు, గుండెకాయ డిజైన్స్, ఆ డిజైన్స్లో జాప్యం జరుగుతున్నటువంటి సందర్భంలో మంత్రిగా ఆయన బాధ్యత ఏమంటే ఆ డిజైన్స్ని తొందరగా తీసుకొచ్చి ఇవ్వాలి. అవి నెలల తరబడి, సంవత్సరాల తరబడి అవి డిలే కావడం వల్ల ప్రాజెక్ట్ కూడా డిలే అయింది. అదొక కారణం. అసెస్మెంట్ కూడా కరెక్ట్ చేయలేదు, మళ్ళీ 3 గేట్లు పెంచడం, దాని ద్వారా కూడా ఇప్పుడు జాప్యం జరుగుతూ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది,
పవర్ అసెస్మెంట్ చేయలేదు. పవర్ కొరకు 1 కోటి రూపాయలు పెట్టారు, దానికి 50 కోట్లు అవసరం. ఇప్పుడు మొన్న 2022లో 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అంటే స్టార్ట్ అయింది 15లో, 22లో పవర్ కొరకు ఇప్పుడు డబ్బులు పెట్టిండు. ఇవన్నీ ఇప్పుడు ఈ సమస్యల వల్లే అది లేట్ అవుతూ ఉన్నది. ఇప్పటి వరకు గేట్స్ ఆపరేషన్ చేయడానికి పవర్ లేదు. మొన్న 4 కోట్ల రూపాయలు టెండర్ లాస్ట్ మంత్ పిలిచిండ్రు. అంటే అది టెండర్ కావాలి ఎప్పుడు, ఏజెన్సీ రావాలి ఎప్పుడు, నీళ్ళు ఆపాలి ఎప్పుడు. అన్నిటికంటే పెద్ద తప్పు జరిగింది లోవర్ పెన్గా, అంటే దీంట్లో చెనగా బ్యారేజ్, కోట బ్యారేజ్లో మోటార్స్ 80 కోట్ల రూపాయలతో టెండర్ ఇవ్వడం జరిగింది. కిర్లోస్కర్ పంప్ హౌస్ 120 కోట్లతో ఏదో పంప్ హౌస్ టెండర్లు పిలిస్తే దాంట్లో కిర్లోస్కర్కు 80 crores ఈ బాహుబలి మోటార్ సప్లై చేయడానికి ఉంది. ఇప్పుడు ఏం చేశారు, దుమ్ముగూడెం ప్రాజెక్టులో రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు 15 సంవత్సరాల కింద వేసినటువంటి మోటార్స్ను తీసుకొచ్చి ఇక్కడ అమర్చింది. అంటే పాత మోటార్లు అవి ఆస్ట్రియా నుంచి వచ్చిన మోటార్సే. దాన్ని డ్రై రన్ చేయడానికే 6 నెలలు పట్టింది, స్టార్టర్ ఎగిరిపోతా ఉన్నది. ఆ పాత మోటార్లు కనుక అక్కడ బిగించిన కొద్ది కాలానికే రిపేర్లు కానీ మొరాయించడం కానీ జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఉండాల్సిన అవసరం ఉంటుంది? బాధ్యులు ఇప్పుడు కొత్త మోటార్లు వచ్చి ఉంటే దానికి మెయింటెనెన్స్ వాళ్ళే చేయాల్సి ఉంటుండే. ఇప్పుడు పాత మోటార్లు ఆయన ఇచ్చేసిండు, మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది ఏమన్నా ఇదైతే. ఇప్పుడు ఒకటే ట్రయల్ రన్ చేసి ప్రజలకు మాపే పెడుతున్నాడు. ఏమంటే పెనుగంగా వాటర్ నేను చూపిస్తున్నా అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, కెనాల్స్ కాలేదు, ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు ఆయన సొంత ఊరికి పోయే కెనాలే దాదాపు 15,000 ఎకరాలు ఇరిగేట్ చేసేటటువంటి కెనాల్ D17 నిరాల నుండి అనంతపూర్ పెనుగంగా వరకు వాయాదీపై కూడా పోవాలా. ఎట్లా పోతుంది చెప్పండి? అంటే నిరాల దగ్గర ల్యాండ్ ఎక్వైరీ చేయలే, మధ్యన ఇంకా చాలా ల్యాండ్ ఎక్వైరీ చేయాల్సిన పరిస్థితి. 1500 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ విషయాలన్నీ జనాలకు తెలియకుండానే ఇవన్నీ నడుస్తున్నాయని అనుకోవచ్చు కదా. అంటే జనాల్ని ఒక రకంగా ఈ విషయాల్లో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాల్లో బయటకు చేస్తున్న ప్రచారం వేరు, జనాల్ని మభ్యపెడుతూ వాళ్ళని మోసం చేస్తూ అనవచ్చు, మోసం చేస్తూ ఇదంతా వ్యవహారం నడుస్తుందని అనుకోవచ్చు కదా. మోసం చేయడమే కదా. ఇప్పుడు ఒక 2000 crores 2000 కోట్లు ఖర్చు పెట్టి నా ప్రాజెక్టు ఒక ఇంజనీర్ని అడిగితే ఏమంటాడంటే, సరే ఇప్పుడు మీరు నీళ్ళు వదిలేండి కదా, ఇవి మా పొలాలకు వస్తాయని అడిగితే ఏమంటాడు, పశువులకు నీళ్ళు తాగడానికి ఉంటాయి, మీరు స్ప్రే చేయడానికి నీళ్ళు ఉంటాయని చెప్పాడు ఆయన. అంటే ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు ప్రాజెక్ట్ ఆయన. కెనాల్స్ ద్వారా మీ పొలాలకు నీళ్లు రావడం అనేది అది చాలా దూరం ఉన్నటువంటి ఇది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే చెనకా కోట బ్యారేజ్ పేరుతో ఇక్కడ జరుగుతున్నటువంటి, అంటే ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యం అనుకోవచ్చు, స్వార్థం అనుకోవచ్చు. ఇది మరో కాళేశ్వరం. అంటే కాళేశ్వరంతో నిధుల విషయంలో పోల్చలేనప్పటికీ కూడా ఆదిలాబాద్ స్థాయిలో దీన్ని ఆ విధంగానే పోల్చుకోవచ్చా? నిష్ప్రయోజనమైనటువంటి. ఇప్పుడు మీకు 50,000 acres వరకు ఇరిగేట్ చేయాలంటే 5.12 TMC సెప్టెంబర్లో గేట్లు క్లోజ్ అయిన తర్వాత మనం నిల్వ ఉంచుకోవాలి. సరే, మనకు ఒక TMC 30 కిలోమీటర్ల వరకు అప్ టు చినార్లి, వడూరు చినార్లి వరకు బెడ్లో ఒక TMC ఉంటుంది. ఇప్పుడు ఒక TMC ఆపటానికి పిప్పలకోటి దగ్గర ఒక రిజర్వేర్ కడతా ఉన్నారు, అది నిర్మాణ దశలో ఉంది. అక్కడ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ఇంకా జరగలేదు. ఇప్పుడు మనకు బేలా నుండి 80 నుండి భవాన్గూడ దాకా మనం ఒకవేళ టేలెండ్ వరకు నీళ్ళు ఇవ్వాలి అంటే ఒక 8,000 ఎకరాలకు నీరు అందించేటువంటి లక్ష్మీపూర్ దగ్గర ఉన్నటువంటి ఆ టైప్లో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వేర్ కావాలి. బ్యాలెన్సింగ్ రిజర్వేర్ నిర్మాణం కాలే, ల్యాండ్ అక్విజిషన్ కాలే. చెనకాకోట దగ్గర ఉన్నటువంటి పిప్పలకోటి దగ్గర కడుతున్నటువంటి మట్టి డ్యామ్ ఏదైతే ఉందో దానికి కూడా ఓన్లీ డ్యామ్కు, అంటే మన నిల్వ ఉంచే దాని కొరకే ల్యాండ్ తీసుకున్నారు, కానీ దాంట్లో సబ్మర్జ్ వాళ్ళకు ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలే. రెండవది, 1 TMC నీరు మాత్రమే ఆపే కెపాసిటీ ఉంది. 50,000కు ఏ విధంగా ఇస్తారని నేను సూటిగా జోగురామని అడుగుతున్నాను. అంటే ఇవన్నీ విషయాల్లో వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ దాచిపెట్టి జనాలను మభ్యపెట్టేటటువంటి సందర్భంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్నని మనం ప్రధానమైనటువంటి నిందితుడిగా, ఎందుకంటే లేకపోతే అధికారులుగా ఏదైనా అనుకోవచ్చు?
అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. డిజైన్స్ మార్పు కొరకు ఎప్పుడెప్పుడు డిజైన్స్ మార్పు వచ్చినా డిజైన్ మార్పు చేశారు. కానీ డిజైన్స్ తొందరగా చేయించి తీసుకొచ్చినటువంటి బాధ్యత ఇంజనీర్ది అయినప్పటికీ అక్కడ ప్రెషర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధి కదా. ఎందుకంటే నీ నియోజకవర్గంలో పని జరుగుతున్నప్పుడు నీ ప్రజలకు ఎంత తొందరగా నీళ్ళు అందిస్తే అంత ఇది ఉంటుంది. అది చేయలేదు. రెండవది హరీష్ రావు గారు ఓపెన్గా చెప్పారు, అందరి ముందరనే చెప్పారు, ఒక 10 మంది ఇంపార్టెంట్ కార్యకర్తలు, రామన్న తొందర చేసుకో, ఫ్యూచర్లో ఏం పరిస్థితి ఉంటుందో తెలియదు, నువ్వు తొందర పడకపోతే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పిండు. ఇక నేను చెప్పి ఎంతకాలం అయింది? 4 years అవుతుంది కదా. 4 ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన ఒకటి ఏం పెట్టుకున్నాడంటే ప్రతి ప్రాజెక్ట్ని సందర్శించాలని చెప్పి పెట్టుకున్నప్పుడు ఒక రోజు వచ్చినప్పుడు ఆయన చెప్పిండు ఈ మాట. ఈయన ఏమనుకున్నాడంటే ఇక నన్నే చూసుకోమన్నాడు ఇక మంత్రి గారు, ఈయనకు వేరే రకంగా అర్థమైంది. ఆయన పట్టించుకోకపోవడం, దానివల్ల జాప్యం జరిగింది. ఈ ఎంత బిల్లు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు. బిల్ అంటే కమిషన్, బిల్ వస్తే. అయితే ఇప్పుడు రైల్వే వంతెనల నిర్మాణం ఏదైతే ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు. దీని విషయంలో ఒక సందర్భంలో రామన్న తనయుడైనటువంటి మున్సిపల్ చైర్మన్ వారం రోజుల్లో కనుక దానికి సంబంధించినటువంటి జీవో నిధులు తీసుకురాకపోతే నేను తన పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఛాలెంజ్ పూర్తయినటువంటి సందర్భం లేదు. కొంతవరకు పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, కానీ అసలు ప్రధానమైనటువంటి ఏదైతే తాంసీ బస్టాండ్ ఉందో ఆ ఏరియాలో అసలు అడుగు కూడా పడనటువంటి పరిస్థితి. దాంతోపాటుగా సిసిఐ రీఓపెన్ విషయంలో, అలాగే రేణుకా సిమెంట్స్ విషయంలో, తరోడా బ్రిడ్జ్కు పగుళ్ళు తేలి అది కుంగిపోయినటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిలో అంటే అధికారికంగా ఏదైనా ఆటంకాలు ఉన్నాయని అనుకోవచ్చా, లేకపోతే పూర్తిగా ఇది జోగురామన్న నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని అనుకోవచ్చు? ఇప్పుడు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్ట్స్, ఇవి రెండు కూడా రైల్వే ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు చెప్పారు, అండర్ బ్రిడ్జ్ అండ్ ఓవర్ బ్రిడ్జ్. మరి నగేష్ గారు పార్లమెంట్ సభ్యుడు ఉండగానే 2017లో అనుకుంటాను ఆయన ఆ వంతెన నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి బడ్జెట్లో పెట్టించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలనో, అంటే దీంట్లో ఎట్లుంటుంది అంటే రైల్వే పోర్షన్ మాత్రం వాళ్ళు చేసుకుంటారు, మిగతాది R&B చేయాలి. అది రైల్వే ట్రాక్ ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లు వాళ్ళ బాధ్యత, మిగతా బయట ఫ్లాంక్స్ కట్టాల్సినటువంటి బాధ్యత R&Bది. ఇప్పుడు RUB కూడా అంతే. RUB ఆ ట్రాక్ కింద ఉన్నటువంటిది వాళ్ళు వేస్తారు బ్రిడ్జ్, మిగతా అప్రోచెస్ మనం వేసుకోవాల్సి వస్తుంది. అయితే అది స్టేట్ గవర్నమెంట్ ముందుకు రాకపోవడం వల్ల జాప్యం జరిగింది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత శాంక్షన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు అంటే 2017లో శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది కదా. ఓకే, ఈ రేణుకా సిమెంట్స్ వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు అంటే రాజకీయ నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది ఏళ్లుగా. దాంట్లో కొన్ని ఆరోపణలు రామన్నకు సంబంధించి గత ఎన్నికల సందర్భంలో రేణుకా సిమెంట్స్ యాజమాన్యం నుండి ఎన్నికల సందర్భంలో కొంత ఫండ్ కూడా తీసుకున్నట్టుగా ఉంది. అంటే దాంట్లో నిజానిజాలు ఏంటి అసలు? దీంట్లో జియో 40 అని తీయడం జరిగింది. అంతకుముందు ఏదైతే 1500 ఎకరాలు అక్వైర్ చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు అప్పుడు జిన్నస్ సిమెంట్ అని ఉండే, అంటే దాంట్లో అసైన్డ్ భూములు వస్తున్నాయి. అసైన్డ్ భూములు తీసేసి 780 ఎకరాలు మాత్రమే రామాయి పేరుగా మార్చి, యాపలగూడ కాకుండా రామాయి పేరుగా మార్చి ఒక జియో 40 అని తీయడం జరిగింది. ఆ జియో 40 ఏమనంటే అక్కడ ఉన్నటువంటి భూములను అసెస్ చేసి అదంతా మొత్తం మెజర్మెంట్ కింద చేసి ఎవరిదంత భూమి ప్రాజెక్టులోకి వస్తుంది అని చెప్పి అసెస్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దాని కొరకు వాళ్ళు 6 కోట్ల రూపాయలు RDO ఖాతాలో కూడా డిపాజిట్ చేసారు రేణుకా సిమెంట్ యాజమాన్యం. అయితే జియో 40 అనేది ఏ జియో అన్నా కాలపరిమితి ఉంటుంది, దానికి 2 years కొరకు దాన్ని ఇది పెట్టి ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు సిక్తాపట్నాయక్ ఉన్నప్పుడు ఒక ఎక్స్టెన్షన్ లెటర్ కొరకు రాశారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్కి పోయింది. కానీ ఈ ఎక్స్టెన్షన్ జియో 40 అయిన తర్వాత దానికి రావాల్సినటువంటి ఎక్స్టెన్షన్ జియో రాలే. దాని బాధ్యత అంతా కూడా జోగురామన్నది. ఒకవేళ అది వచ్చి ఉంటే ఇప్పుడు పనులు నడుస్తుండే. ఇప్పుడు పనులు అన్నీ స్తబ్దత ఉంది, ఎందుకు జియో రాలే. ఇంకొక విషయం,
ఈ కంపెనీ వాళ్ళు ఏదైతే భూములు కొనుక్కోవడం జరిగిందో, ఒకవేళ ఫ్యాక్టరీ రాకపోతే అది రియల్ ఎస్టేట్ వాడు కొనుక్కున్నట్టే కదా. అవును. మనకి 100 కోట్లు 1000 కోట్లలోకి వస్తాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఒక్కసారి మనం లోతుగా చూసినట్లయితే ఒకవేళ ఫ్యాక్టరీ కనుక ఏర్పాటు కానట్లయితే అది ప్రైవేట్ వ్యక్తికి రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్ముకున్న రకంగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూసినట్లయితే ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యక్ష ప్రమేయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తున్నారు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 40G ఎక్స్టెన్షన్ రాలేదంటే మనం అంతే కదా అనుకోవాల్సింది. పిల్లలకు ఉద్యోగాలు రావు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్నాడు, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇక వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్గా రేపు కంపెనీ వాడు ఏమంటున్నాడంటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కనుక ఇది నాదే భూమి అంటున్నాడు. వానికి హక్కు కల్పించాడు. నేనేమంటున్నా, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈయన మీడియేట్ చేసి అలా కొనిపించాడు. అది అట్లా చేయొద్దు. ఇప్పుడు ప్రభుత్వ భూమి ఉంటే నెగోషియేట్ చేసుకుంటాం, కానీ ప్రైవేట్గా ఆయన ఉన్నట్టు భూములు మీకు ఉద్యోగాలు వస్తాయి ఇవ్వండి. ఇప్పుడు ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ అయిపోయినాయి, ల్యాండ్ అక్వైర్ అయిపోయింది, ఈయన ఫ్యాక్టరీ వేయడానికి భూములు అవసరం ఉందంటే అది ఎప్పుడన్నా అక్వైర్ చేయొచ్చు కదా. అది ముందే అది చేసి ఫ్యాక్టరీకి అవసరం ఉన్నట్టే డిపాజిట్స్ చేయకపోతే అది అనుమానం వేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో అంటే అక్కడ ఎవరి వద్ద నుంచి లేదా రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం జరిగిందో, సేకరించడం జరిగిందో, వాళ్ళందరినీ మోసం చేసినటువంటి క్రమంలో జోగురామన్న 420 కేసుకు ఎలిజిబుల్ అయ్యేటటువంటి పరిస్థితి. ఒకవేళ రైతులందరూ కలిసి కనుక ఈయన పైన కేసు వేస్తే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వేయచ్చు. ఇప్పుడు రామన్న గారు ఒకవేళ వాళ్ళని పిలిచి మీకు నేను న్యాయం చేస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, మీరు భూములు ఇవ్వండి అని చెప్తే డెఫినెట్గా 420 చీటింగ్ కేసు అవుతుంది కదా. ఇప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఫ్యాక్టరీ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు పక్కనే మహారాష్ట్రలో రిలయన్స్ కోర్పానా దగ్గర ఒక రిలయన్స్ ఫ్యాక్టరీ వేసిండు. నేను 7 years బ్యాక్ పోయినప్పుడు 25 లక్షల రూపాయలు ఎకరం పెట్టి కొన్నాడు ప్రైవేట్. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఆ విధంగా కొనుక్కోవచ్చు కదా భూములు. గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఇవ్వాలని అంటే దీంట్లో మతలబు ఉంది. ఏంది, గవర్నమెంట్ రేట్ 2 లక్షలు ఉంది, 2013 జియో ప్రకారం 3 అంటే 6 లక్షలు. ఇప్పుడు 6 లక్షల కన్నా భూమి దొరుకుతుంది, ప్లాట్ దొరుకుతలేదు, ఎకరం భూమి దొరుకుతుంది. ఈ అన్ని విషయాలు ఇదంతా ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ వేస్తున్నప్పుడు ప్రభుత్వము అనుమతుల కొరకే సహకరించాలి. రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళే అక్వైర్ చేయాలి. కోర్పానా దగ్గర 25 లక్షలు 7 సంవత్సరాల కింద రిలయన్స్ తీసుకున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ భూ కబ్జాల ఆరోపణలు కావచ్చు, అలాగే ఐటీడీఏ నిధులకు సంబంధించి కూడా చాలా వరకు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఐటీడీఏ నిధుల్ని తన రాజకీయ స్వార్థం కోసం మైదాన ప్రాంతాల్లోకి మళ్ళించి అక్కడ పనులు చేయించుకున్నాడు అనేటటువంటి ఆరోపణ ఉంది. దీంట్లో వాస్తవాలు ఏంటి అసలు? యాక్చువల్లీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ట్రైబల్స్ వాళ్ళకు రోడ్ సౌకర్యం కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, రవాణా సౌకర్యం అవన్నీ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించిన కొన్ని. ఇతను ఏం చేసిందంటే ఆ నిధులన్నీ ఆయన సొంత గ్రామానికి దీపాయిగూడకు మళ్లించడం, లేకపోతే బేలాలో తనకు ఉన్నటువంటి మిత్రుని సహకారంతో బేలాకు మళ్లించడం. ఇది యాక్చువల్లీ కలెక్టర్, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీ కూడా దాంట్లో మెంబర్స్. మరి వారు కూడా ఎందుకు గుడ్డిగా సంతకం పెట్టిండ్రో, మరి మంత్రి గారు ప్రెషర్ చేసిండా ఏం చేసిండో తెలియదు. ఏదైతే కమిటీ ఉందో పిఓఐటీడీఏ, కలెక్టర్, ఎస్పీ, వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యతని ఈయన తన ఊరుకు మళ్లించుకున్నాడు అనేది ఒక అపవాదం ఉంది ఆయన పైన. అంటే వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ సర్కార్ వచ్చిన తర్వాత పూర్తిగా అధికారిక స్థాయిలో జిల్లా కలెక్టర్లు సహా అందరూ కూడా ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణ ఉంది. అది ఆదిలాబాద్లో ప్రత్యేకంగా పూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని రామన్న తన గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలో ఎంత నిజం ఉందంటారు? అంటే ఇప్పుడు పరిపాలన అనేది పైనుంచే రాజరిక పరిపాలన నడుస్తున్నది. బ్యూరోక్రాట్స్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. బ్యూరోక్రాట్స్ చేయాల్సినటువంటి పనిని కూడా వీళ్ళు చేతిలో తీసుకొని వీళ్ళ డైరెక్షన్ తోటి చేయించుకున్నప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉంటాయి. మళ్ళీ ఈ కొత్త సంస్కృతి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే అతనికి అపాయింట్మెంట్ ఇవ్వాలని 10 ఏళ్ళకి సంబంధించి. దాంట్లో కొంత ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు, డబ్బులు ముట్ట చెప్పిన వాళ్ళు పాపం అంతా లూప్ లైన్లోకి వెళ్ళిపోతున్నారు.
ఎవరైతే పనికి రాకుండా ఉన్నారో డబ్బులు ఇచ్చేసి ఇక ఇక్కడ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇన్కమ్ ఉన్నది, డబ్బులు ఇచ్చి వస్తూ ఉన్నారు. గుట్కా ఉంది, మట్కా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. బార్డర్లో దేశీదారు ఉంది, వాళ్ళు ఆ లెక్క వేసుకొని వస్తూ ఉన్నారు. ఈ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. మెరిట్ ప్రకారమే ఉద్యోగస్తులను పెట్టినట్టయితే ఈ ఈ అడ్మినిస్ట్రేషన్లో లోపాలు రావు. అడ్మినిస్ట్రేషన్ లోపాలు రావడానికి కారణం వాళ్లకు సంబంధించినటువంటి అధికారులను తెచ్చుకోవడం వల్ల ఈ అవినీతి జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారేటటువంటి అవకాశం? అంటే రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ సీటు పైన ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనకు ఉన్నటువంటి సబ్జెక్టు నాలెడ్జ్లో ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఆయన ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవినీతి కూడా బయటపడుతుంది అని చెప్పి ఇక్కడ విపరీతంగా జోగురామన్న అవినీతి చేసిండు అనేది వాళ్ళ దృష్టిలో కూడా ఉంది కనుక దాన్ని ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి ఆయన రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ట్రయాంగులర్ పోటీ ఆదిలాబాద్లో నెలకొంది అని అనేటటువంటి అభిప్రాయాన్ని తెలిపడం జరిగింది. అంతిమంగా అంటే ఇంకా కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రధానంగా కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది? ప్రజలకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి, కాంగ్రెస్ 6 గ్యారెంటీల పైన జనాల్లో ఆదరణ ఏ విధంగా ఉంది? ఒకటి, పార్టీపై ఉన్న యాంటీ ఇంకంపెన్సీ పనికి వస్తున్నది కాంగ్రెస్కు. రెండవది, ఈ గ్యారంటీ కార్డు ఒకటి చాలా వరకు పర్కులేట్ అవుతూ ఉన్నది, ఓట్ల రూపంలో అది అంటే షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. ఎట్లెట్లా టైం గడుస్తూ ఉంటుందో కాంగ్రెస్ కానీ మన బీఆర్ఎస్ కానీ బీజేపీ ఏవైతే మైనస్ అవుతాయో అవన్నీ కూడా ఈ ఇద్దరిని చూసి ఉన్నారు జనం. ఒక కొత్త క్యాండిడేట్ వచ్చిండు, ఒకసారి చూద్దాం, పంట మార్పిడి లాగానే ఇక్కడ కూడా మార్పిడి చేద్దామనే ఆలోచనలో జనాలు ఉన్నారు. నా అంచనా అంటే నేను నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం నేను చెప్తున్నా, వాళ్ళిద్దరికి కూడా డిపాజిట్ రావు, ఖచ్చితంగా రావు. అంటే డిపాజిట్ రానటువంటి స్థాయిలో రామన్న వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా రైతులే ఇక్కడ అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అంశం ఉందో దానిపైన రైతుల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? అంటే మీరు పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు రైతు బంధు అనేది మంచి స్కీమ్ అయినప్పటికీ మిగతా స్కీమ్స్ అన్నీ కూడా బంద్ చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్పై రిబేట్ ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీ తీసేసిండు, 0% ఇంట్రెస్ట్ అని పెట్టిండు. కేంద్రం 3 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4 ఇచ్చేది అప్పుడు, ఒక ఇది కూడా తీసేసిండు. ఆ తర్వాత ట్రాక్టర్ సబ్సిడీ కావచ్చు, ఫామ్ ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీస్ కావచ్చు, సీడ్ మీద సబ్సిడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేస్తే ఒకవేళ ఒక ఫార్మర్ తెలివి ఉన్న ఫార్మర్ కనుక లెక్కేస్తే అక్కడికే కాంపెన్సేట్ అయిపోతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు రుణమాఫీ చేస్తానే 5 సంవత్సరాలు రుణమాఫీ చేయలేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఇది నా 5వ సంవత్సరం. ఇంకా రాష్ట్రంలో 7 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కోపంలో ఉన్నారు. అదే మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిగా బీజేపీ శివసేన కొట్లాడుకున్నప్పటికీ, బీజేపీ బయట ఉన్నప్పటికీ శివసేన ప్రభుత్వం, ఎన్సీపీ, కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి ఏదైతే మహా అగాడి అని పెట్టినరో 6 నెలల లోపలే 2 లక్షలు మాఫీ చేశారు. అంటే పార్టీ రాజకీయ పరిస్థితులు మారినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్ని మాత్రం నిలబెట్టుకున్నారు. అందుకు విరుద్ధంగా ఉంది 2 లక్షల రూపాయలు 6 నెలల లోపలనే. ఇక మన దగ్గర అయితే అంతకంటే మంచి సిస్టమ్ ఉంది కదా. మనకు 5,000 ఎకరాలకు ఒక ఏయూ అని పెట్టుకున్నాం. ఏ డేటా కావాలన్నా 10 నిమిషాలు వాళ్ళు అప్లోడ్ చేసే పరిస్థితి మరి మనం చేయలేకపోయినాం. ఇప్పుడు చివరగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేటటువంటిది మీ అంచనా? అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం? ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు కొన్ని చోట్ల బీజేపీతో పోటీ ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కానీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ 3rd పొజిషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దగ్గర ఒక 5 నుంచి 6 సీట్లు అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఒకటే గెలిచింది కాంగ్రెస్, ఈసారి 6 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కర్ణాటకలో జనాలు చూసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ గడిల పాలన అనేది చాలా వరకు పబ్లిక్ లోపలికి వెళ్ళిపోయింది.
ఆయన ఎమ్మెల్యేలే కలుస్తలేదైతే ప్రజల్ని ఏం కలుస్తాడుగా అనే ఒక రకం మెసేజ్ వెళ్తూ ఉన్నది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. తర్వాత కంది శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిన కదా, వాళ్ళిద్దరికి డిపాజిట్ రాదు. ఇది నా పర్సెప్షన్ కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఇది మొత్తానికి అంటే జిల్లా రాజకీయాలపైన, అంటే ఉమ్మడి జిల్లా రాజకీయాలపైన మంచి పట్టున్నటువంటి నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి అంతరంగం మనోభావం ప్రకారంగా, అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మంచి చెప్పుకోదగ్గ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ సీట్లు కైవసం చేసుకోబోతుందని చెప్పి, అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలవబోతున్నారనేటటువంటి అంశంతో పాటుగా బీఆర్ఎస్ తన హయాంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ప్రత్యక్షంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుయాయులు వీళ్ళందరూ పాల్పడ్డటువంటి అవకతవకల పైన ప్రజలకు పూర్తి చైతన్యం కలిగిందని చెప్పి, వారిలో పూర్తి స్పష్టమైనటువంటి అవగాహన కలిగిందని చెప్పి, దాని ఫలితంగానే ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆయనకు నిరసనలు ఎదురవుతున్నాయనేటటువంటి విషయంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఈ ఎవరైతే పోటీదారులు ఉన్నారో అభ్యర్థులు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళిద్దరికీ డిపాజిట్లు దక్కనటువంటి పరిస్థితిని కూడా కొంత ఆశ్చర్యకరమైనది ఏమీ కాదు అనేటటువంటి కోణంలో ఆయన విశ్లేషించడం జరిగింది. ఇది మొత్తానికి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు, ఆదిలాబాద్ ప్రత్యేకంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ.